మనము భూమి మీద ఉన్న తెలివైన జీవులము, మనుషులము శతాబ్దాలుగా ఒక అద్భుతమైన ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నాము. భూమి మీద కాకుండా మరే ఇతర గ్రహ లోకాల్లో అయినా మనలాంటి నాగరిక జీవులు ఉండి ఉంటారని, లేదా వారి టెక్నాలజీ మన ఊహకైనా అందనంత గొప్పగా ఉండే అవకాశం లేకపోలేదని. ఇలాంటి వింత ఆలోచనలు మనలో మెదలటానికి ఆకాశం అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. మైక్రోస్కోప్ పెట్టి మాత్రమే చూడగల సూక్ష్మ ప్రపంచం నుంచి మొదలుపెట్టి మన ఆలోచనలను వెలిపెట్టేసే అంత విస్తారమైన విశ్వం వరకు చాలా చాలా విచిత్రాలు మనల్ని కట్టిపడేస్తుంటాయి. ఏలియన్స్ అనే వింత జీవులు మన చిన్న ప్రపంచానికి ఆవలవేపు కోట్లాదిగా ఉన్నారేమోనని అనుకుంటే కొన్నిసార్లు ఏదో తెలియని భయాన్ని పుట్టిస్తుంటాయి. మన సూర్యుడు కూడా విశ్వంలో విస్తారంగా ఉన్న లక్షల కోట్ల నక్షత్రాలలో ఒకానొక నక్షత్రమే. దాని చుట్టూ 12కు పైగా గ్రహాలు మరియు మరగుజ్జ గ్రహాలు, 200కి పైగా చందమామలు మరియు ఆస్టరాయిడ్లతో కలగలిపిన ఒక గొప్ప కుటుంబమే మన సూర్య కుటుంబము. కేవలం 100 ఏళ్లలో వికసించిన మన మోడ్రన్ టెక్నాలజీని చూసుకుంటే మనం సాధించిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు. భూమి మీదున్న టెలిస్కోపుల భాగస్వామ్యంలో కెప్లర్, టెస్, స్పిట్జర్, హబుల్ లాంటి అనేక స్పేస్ టెలిస్కోపులతో జరిపిన అబ్జర్వేషన్స్ లో సూర్య కుటుంబం లాంటి ఇతర నక్షత్ర వ్యవస్థలను వెతకటంలో మనము చాలా ప్రారంభ దశలో ఉన్నమాట నిజమే. కానీ ఇప్పటి వరకు 3772 సూర్యుని లాంటి కుటుంబాల చుట్టూ తిరుగుతున్న 5000కు పైగా గ్రహాలను కనిపెట్టడంలో మన విజయం అమోఘమైనది. ఈ గ్రహాలన్నీ సూర్యునికి ఆవల ఉన్న నక్షత్రాలకు చెందినవి కనుక వీటిని భూమ్యేతర గ్రహాలు లేదా ఎగ్జో ప్లానెట్స్ అంటారు. మనం కనిపెట్టిన ఇన్ని గ్రహాలలో ఎన్నో కొన్నింటిలో జీవులు పుట్టి పెరగడానికి అనువైన భూమి లాంటి అద్భుత గ్రహాలు కూడా ఉండొచ్చు కదా మిత్రమా. లక్షణాలలో మన భూమికి దగ్గరగా ఉండి ఏలియన్ లైఫ్ ను కలిగి ఉండే అవకాశాలు ఉన్న టాప్ 10 ఎగ్జో ప్లానెట్స్ ను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువస్తాను. పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. చెకుముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. ప్రాక్సిమా సెంటారీ బి టాప్ 10 ఎగ్జో ప్లానెట్స్ లో మనం మొట్టమొదట చెప్పుకోవలసినది ఈ అద్భుత ప్రపంచం గురించే. సూర్య కుటుంబం దాటి వెళ్తే మన నుంచి కేవలం 4.2 కాంతి సంవత్సరాల దూరంలో సెంటారీ కాన్స్టలేషన్స్ లో ఉన్న ప్రాక్సిమా సెంటారీ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఒకానొక గ్రహమే ప్రాక్సిమా సెంటారీ బి. 2016వ సంవత్సరం ఆగస్టులో రేడియల్ వెలాసిటీ మెథడ్ ఉపయోగించి దీన్ని కనుక్కున్నారు. తర్వాత కాలంలో మోడల్ క్యాల్కులేషన్స్ ఉపయోగించి చేసిన పరిశోధనలు ఈ లోకంలో ద్రవ రూపంలో నీరు కూడా ఉందని నిరూపిస్తున్నాయి. కాస్తో కోస్తో మన భూగ్రహానికి దగ్గర పోలికలు ఉన్నాయి కనుక ఇక్కడ ఏలియన్ లైఫ్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. లిక్విడ్ స్టేట్ వాటర్ అనేదే ఏ గ్రహం పైన అయినా జీవుల పుట్టుకకు మూలాధారం అని మనకు తెలిసిన విషయమే. వేరే గ్రహాలపై జీవుల ఉనికికి గల అవకాశాలను తెలుసుకోవటానికి ఎర్త్ సిమిలారిటీ ఇండెక్స్ అనే కొలమానం ఉపయోగిస్తారు. ఆ రకంగా భూమితో పోల్చి లెక్క వేసినప్పుడు మన ఈ సమీప బంధువు అయిన ప్రాక్సిమా సెంటారీ బి గ్రహము 0.87 గా చెప్పుకోవచ్చు. అంటే భూమి సారూప్యత తీసుకుంటే కేవలం 0.13 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. అంటే ఇది ఒక ఏలియన్ ప్రపంచం అయి ఉండే అవకాశాలు బాగానే ఉన్నాయన్నమాట. ట్రాపిస్ట్ 1e యాక్వేరియస్ నక్షత్ర మండలంలో ట్రాపిస్ట్ 1 అనే వేడి బాగా తక్కువ ఉన్న నక్షత్రం ఒకటి ఉంది. విశేషం ఏమిటంటే మన సూర్యునిలానే దీని చుట్టూ కూడా ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం 7 వరకు గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిల్లో ఒకటి ట్రాపిస్ట్ 1e అనే గ్రహ ప్రపంచం. భూమితో పోల్చే దీని ఎర్త్ సిమిలారిటీ ఇండెక్స్ 0.85 ఉంది. అంతేకాక దీని సైజు కూడా మన భూమి కంటే స్వల్పంగా అంటే 0.92 వంతుల చిన్నదిగా ఉంది. డెన్సిటీ ప్రకారం చూస్తే 0.62 మాత్రమే తక్కువగా ఉండి దాదాపు అన్ని రకాలుగా భూమిని పోలి ఉంది. ఇది మన నుంచి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సైంటిస్టులు ఎక్కువగా ఉపయోగించే ట్రాన్సిట్ మెథడ్ విధానంలో దీన్ని స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుక్కోవటం జరిగింది. అంతేకాక ఈ గ్రహం ఉపరితలం ద్రవ రూపంలో ఉన్న నీటి మహాసముద్రాలతో నిండి ఉందని తెలుస్తోంది. ఈ గ్రహము దాని సూర్యునితో బౌండింగ్ రొటేషన్
నోటేషన్ లో ఉంది. దాని అర్థం ఏమంటే మన చందమామల దాని ఒక వైపు ముఖము ఎల్లప్పుడూ ఒకే వైపు ఉంటుంది. దీని వలన ఆ గ్రహం యొక్క ఒక ప్రక్క ఎల్లప్పుడూ చాలా చల్లగా చీకటిలో ఉంటే నక్షత్రం వైపు ఉన్న భాగం ఎల్లప్పుడూ చాలా వేడిగా వెలుతురుతో నిండి ఉంటుంది. అయినా గాని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ గ్రహంపై జీవం పుట్టి అభివృద్ధి చెందే అవకాశాలు చాలానే ఉంటాయి. మిత్రమా, ఏదో ఒక రోజు మన పరిశోధకులు ఆ అద్భుతాన్ని తప్పకుండా మన ముందు ఉంచుతారు. లైటెన్ బి ఈ గ్రహాన్ని గ్లైజీ 273 అనే కేటలాగ్ పేరుతో కూడా పిలుస్తారు. దీని మాతృ నక్షత్రం ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్. మన భూమిని పోలి ఉండే ఈ గ్రహము కూడా రాళ్ళు రప్పలతో నిండి ఉండి హ్యాబిటబుల్ జోన్ లోనే ఉంది. దీని అర్థం ఏమిటంటే తగినంత వేడి మరియు వెలుతురు గ్రహానికి నిరంతరాయంగా అందేంత దూరంలో ఉందన్నట్లు. దీని వలన వృక్షజాతులు మరియు జీవులు పుట్టి పెరిగి అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పటి వరకు కనుక్కున్న గ్రహాలన్నిటిలో భూమికి అత్యంత దగ్గరి పోలికలు కలిగి ఉన్న గ్రహం ఇది. మరో గొప్ప విశేషం ఏమంటే ఇది మన నుంచి కేవలం 12.2 లైట్ ఇయర్స్ దూరంలో మాత్రమే ఉంది కనుక జీవుల నివాసానికి అత్యంత అనువైన గ్రహాల్లో మనకి అత్యంత దగ్గర వాటిలో ఇది 5వ స్థానంలో నిలుస్తుంది. ఈ మంచి లక్షణాలన్నీ ఉన్న కారణానే 2017లో సేటీ ప్రాజెక్ట్ ఆస్ట్రోనామర్స్ ఈ గ్రహం పైకి సిగ్నల్ కూడా పంపించారు. ఈ సంస్థ గ్రహాంతర వాసుల ఉనికిని కనుక్కునేందుకు విస్తారంగా పరిశోధన చేస్తూ ఉంటుంది. నివాస యోగ్యమైన గ్రహాలపైకి సిగ్నల్ పంపించి సమాధానం ఏదైనా అందుతుందేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ గ్రహం పైకి మనం పంపే సిగ్నల్ అక్కడికి చేరుకోవడానికి 12 సంవత్సరాలకు పైగా పడుతుంది. ఒకవేళ అక్కడ తెలివైన ఏలియన్స్ ఎవరైనా ఉండి సమాధానపు సిగ్నల్ పంపితే గనక అది మనల్ని చేరుకోవడానికి తిరిగి అంతే సమయం పడుతుంది. మొత్తంగా చూస్తే అనుకూలమైన పరిస్థితుల్లో ఒక్క మాట మాట్లాడడానికి 25 ఏళ్లు పడుతుందన్నట్లు. అయినా గాని ఇది జరిగే అవకాశం చాలా తక్కువ. ఎలా అంటే మొదట మన సిగ్నల్ ఏ అంతరాయము లేకుండా వారికి చేరగలగాలి. మన సిగ్నల్ ని రిసీవ్ చేసుకుని అర్థం చేసుకోగలిగేంత బుద్ధిజీవులు ఆ గ్రహంపై ఉండాలి. మన సిగ్నల్ వారికి చేరే సమయానికి వారు రిసీవ్ చేసుకునే మోడులో ఉండాలి. అంతా జరిగినా గాని మనకు వారు సమాధానం చెప్పాలి అని అనుకోవాలి. కనుక పాసిబిలిటీస్ చాలా తక్కువ. అయినా గాని మన ప్రయత్నం అయితే ఆపకూడదు కదా. K272e కెప్లర్ టెలిస్కోప్ ఫైండింగ్స్ లో 2016లో శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని కనుక్కున్నారు. దీని ఉపరితల ప్రపంచం మన భూమి ఉపరితలంలానే రాళ్ళు రప్పలతో నిండి ఉంది. K272 అనే రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహము జీవుల పుట్టుకకు అనుకూలమైన గోల్డిలాక్స్ జోన్ లోనే ఉంది. మన నుంచి సుమారు 217.1 కాంతి సంవత్సరాల దూరంలో ఆక్వేరియస్ నక్షత్ర మండలంలో ఉంటుంది. దీనితో పాటుగా మరో 3 గ్రహాలను కూడా కెప్లర్ టెలిస్కోప్ ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించింది. కానీ దీని గురించి ఇంకా పెద్దగా వివరాలు ఏమీ తెలిసి రాలేదు. గ్లైజీ 667 CF ఇది మన నుంచి 22 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉన్న అద్భుత లోకం. మనకు దగ్గరగా ఉన్న రాకీ ప్లానెట్స్ లో ఇది ఒకటి. హ్యాబిటబుల్ జోన్ లో ఉండటం వలన ఈ గ్రహం పైన మంచి వాతావరణము మరియు నీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక దీని సూర్యుని నుంచి తగినంత వేడి మరియు వెలుతురు కూడా దీనికి అందుతోంది. ఈ గ్లైజీ 667 నక్షత్రం చుట్టూ మరిన్ని గ్రహాలు హ్యాబిటబుల్ జోన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై చాలా యాక్టివ్ గా పరిశోధనలు జరుగుతున్నాయి. భూమి మీద కాక మరో ప్రపంచంలో కనీసం ఒక్క గ్రహం పైన అయినా జీవం ఉనికి కనిపెట్టడానికి పరిశోధన బృందం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉందని మీకు తెలుసు. GJ3323b సైంటిఫిక్ కమ్యూనిటీలో ఈ గ్రహాన్ని మాత్రమే కాక ఈ వీడియోలో ఉన్న మిగతా గ్రహాలను కూడా సూపర్ ఎర్త్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ దాదాపుకు భూమి లాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అంతేకాక వీటిలో కొన్ని గ్రహాలు ఇంచుమించుగా మన భూమి మీద కంటే మరింత మంచి జీవన సౌకర్యాలను కలిగి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. కాకపోతే భూమి లాంటి లోకాలతో పోల్చి చూసినప్పుడు ఇది 2.02 రెట్ల పెద్ద గ్రహము. 2017లో కనుక్కోబడిన ఇది M క్లాస్ నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ గ్రహంతో ఉన్న ఇబ్బంది ఏమంటే దీనిపై ఆర్గానిక్ లైఫ్ పురుడు పోసుకోవడానికి మూలాధారమైన నీరు, ఎనర్జీ, ఆర్గానిక్ మెటీరియల్స్ లాంటి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నట్లు తెలిసి రావట్లేదు. టీ గార్డెన్ బి
ఈ నక్షత్రం పేరు చాలా అందంగా ఉంది కదా. మన పాలపుంత నక్షత్ర మండలంలో మన సూర్యునికి ఇరుగు పొరుగున ఉన్న 30 నక్షత్ర వ్యవస్థలో ఇది ఒకటి. ఆస్ట్రోనమర్స్ ఇప్పటి వరకు దరిదాపుల 5000 వరకు గ్రహాలను కనుక్కోవడం జరిగిందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. వాటిల్లో చాలా వరకు అనుమానాస్పదంగా ఉన్నా గాని జీవజాలానికి అనువైన భూమి లాంటి గ్రహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిపైన అయినా కనీసం అక్కడి సముద్ర జలాల్లో జీవ వికాసం లేకపోలేదు. ఈ టీ గార్డెన్ నక్షత్రం మన నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉంది. రేడియో సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయటం సాధ్యమే కనుక భవిష్యత్తులో ఈ నక్షత్ర వ్యవస్థ పరిసరాల్లోకి ఒక ప్రోబ్ ని పంపించే అవకాశాలు లేకపోలేదు. కానీ ఒకటైతే నిజం, ప్రస్తుతానికి మన ఆలోచనలన్నీ చాలా ప్రాథమికమైన క్యాలిక్యులేషన్స్ మరియు అబ్జర్వేషన్స్ దగ్గరే ఉన్నాయని మనం మర్చిపోకూడదు. ఈ టీ గార్డెన్ నక్షత్రం చుట్టూ ప్రస్తుతానికి తెలిసిన 2 గ్రహాలతో పాటు మరో 4 గ్రహాలు దాదాపుగా హ్యాబిటబుల్ జోన్ లోనే ఉండొచ్చని తెలుస్తోంది. ప్లానెట్ సి మరియు ప్లానెట్ బి గ్రహాలు దాదాపుగా ఒకే సైజులో ఉండటమే కాకుండా మన సోలార్ సిస్టమ్ ఇన్నర్ ప్లానెట్స్ లా ఇవి కూడాను నక్షత్రానికి తగినంత దూరంలో ఉండటంతో ఈ రెండిటిపై ద్రవ రూపంలో నీరు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ఈ వింత లోకాల గురించి 2019లో ప్రకటించారు. మన అంచనాలు నిజమైతే గనక అక్కడ అద్భుతమైన నాగరిక జీవులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రాపిస్ట్ 1D ఒక లెక్క ప్రకారం కావలసినంత ద్రవ రూపంలో ఉన్న నీటిని కలిగి ఉన్న చిన్న గ్రహము ఇది. దీని ఉపరితలం మన భూగ్రహంలానే రాతి నేలను కలిగి ఉంది. ఈ గ్రహము భూమి నుంచి 40 కాంతి సంవత్సరాల దూరంలో ట్రాపిస్ట్ 1 అని పేరు పెట్టబడిన ఒక చిన్న చల్లటి మరగొజ్జ నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. సాధారణంగా ఏదైనా గ్రహాలనేవి తమంతట తాము కాంతిని వెదజల్లలేవు కనుక ఖగోళ శాస్త్రవేత్తలు కేవలం ట్రాన్సిట్ మెథడ్ ద్వారా మాత్రమే గుర్తించగలుగుతున్నారు. అంటే గ్రహము ఒక నక్షత్రం ముందు నుంచి దాటి వెళ్తున్నప్పుడు మన టెలిస్కోపుకు కదిలే ఒక చిన్న చుక్కలా కనిపిస్తుందన్నమాట. ఈ చుక్క కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాలకు ఒకసారి తిరిగి కనిపిస్తూ ఉంటుంది కనుక అది ఒక గ్రహము అని నిర్ధారణకు రాగలుగుతాము. కొన్ని గ్రహాలు ఒక్కోసారి ఆ నక్షత్రాన్ని చుట్టి రావడానికి చాలా సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కనుక ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న అన్ని గ్రహాలను పూర్తిగా నిర్ధారించడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ గ్రహము ఆ నక్షత్ర వ్యవస్థలో కనుక్కున్న గ్రహాలన్నిటిలోకెల్లా తక్కువ ద్రవ్యరాశి కలది. అంతేకాక దాని మాస్ లో 5% వరకు నీటినే కలిగి ఉంది. అంటే దాని ఉపరితలం మొత్తం అత్యంత లోతుగల మహాసముద్రంలో మునిగి ఉండొచ్చును. ఈ ప్లానెట్ పైన దాదాపు మన భూమికి ఉన్నటువంటి వాతావరణమే ఉందని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. కాకపోతే భూమి పొందుతున్న కాంతి కంటే కేవలం 4.3% ఎక్కువ కాంతి దానికి అందుతోంది. అందుకే దీన్ని సూపర్ ఎర్త్ అని పిలవటం బాగా సరిపోతుంది. GJ1061 భూమి నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అరుణ మరగొజ్జ తార ఇది. దీని బ్రైట్నెస్ కేవలం 13 మ్యాగ్ ఉండి పరిసరాల్లో ఉన్న ఇతర నక్షత్రాల కాంతిలో వెలిసిపోయినట్లు ఉండటం వలన దీన్ని కేవలం సదర్న్ కాన్స్టలేషన్ పెండ్యులమ్ క్లాక్ టెలిస్కోప్స్ ద్వారా మాత్రమే గుర్తించడానికి వీలు పడుతుంది. ఈ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న GJ1061c అనే గ్రహము కేవలం 6.5 రోజుల్లో ఒక చుట్టి వచ్చేయగలిగేంత వేగంగా తిరుగుతోంది. దాని అర్థమేమంటే మన భూమి మీద ఒక సంవత్సరం గడిచేసరికి ఈ గ్రహం పైన 54 సంవత్సరాలు గడిచిపోతాయన్నట్లు. ఒకవేళ ఆ లోకంలో తెలివైన జీవులు ఉన్నారు అనుకుంటే అక్కడి సీజన్స్, క్లైమేట్ ఎలా ఉండొచ్చోనని ఆలోచిస్తూ పోతే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కెప్లర్ 442b 2015లో కనుక్కోబడిన ఈ ప్రపంచం మన నుంచి 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమి కంటే 33 రెట్లు పెద్దదిగా ఉన్న ఈ గ్రహము దాని మాతృ నక్షత్రం నుంచి తగినంత దూరంలో ఉండటం వలన ఆ తరువాత సంవత్సరాల్లో దీనిపై సైంటిస్టులు చాలా పరిశోధనలు జరిపారు. 2021లో ప్రకటించిన పరిశోధన ఫలితాలు బట్టి తెలిసిన వివరాలు ఏమంటే లైరా నక్షత్ర రాశిలో ఉన్న ఈ గ్రహము రాతి పదార్థాల ఉపరితలాన్ని కలిగి ఉంది. దీని జీవావరణము చాలా వరకు మన భూమిని పోలి ఉండటం విశేషం. దాని వలన ఈ గ్రహము జీవులను కలిగి ఉండే అవకాశం ఉన్న మన అద్భుత ప్రపంచాల లిస్టులో మరో భూమియేతర గ్రహంగా నిలుస్తోంది.
అవి మిత్రమా ఇప్పటి వరకు కనుక్కున్న గ్రహాల్లోకెల్లా టాప్ 10 సూపర్ ఎర్త్స్ గా మన ముందుకు వచ్చి నిలిచిన ఎగ్జో ప్లానెట్స్. హబుల్ స్పేస్ టెలిస్కోప్ తరువాత జేమ్స్ వెబ్ లాంటి చాలా పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్స్ తన పని ప్రారంభిస్తుండటం వలన రానున్న రోజుల్లో మనము మరింత అద్భుతమైన సమాచారం వినే రోజు ఒకటి మన ముందుకు వస్తుంది. అప్పుడు మన శరీరం పైన వెంట్రుకలు నిక్కబొడుచుకొని మనలో ఏదో తెలియని గుబులును నింపుతుంది. ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరి జీవులం కాదని, మనలాంటి జీవులు లేదా బుద్ధిజీవులు అల్లంత దూరపు ఆకాశంలో మరింత మంది ఉన్నారని గ్రహిస్తాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియోను లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. చెకుముకి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.